హాయ్ బెస్టీస్, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో డే ఇన్ మై లైఫ్ చూడండి. ఇక్కడైతే మా చిన్న బుడత చూసారా? సారీ, బుడత అంటే నేను ముద్దుగా పిలుచుకున్నాను అంతే. సో మా చిన్న మను ఉన్నాడు కదా, పొద్దున్నే ఇలా తిక్క కింద లెగుస్తాడనమాట. మార్నింగ్ ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ చూసారా, టైం 8 o'clock అయింది. మా పల్లెటూరులో చూసారా ఎలా ఉందో, ఇంకా మంచు పడుతూనే ఉందన్నమాట. 8 o'clock అయినా చూసారా వెదర్ ఎంతలా ఉందో. సో ఎంతైనా పల్లెటూరులో అయితే ఇలా ఎక్కువ గ్రీనరీ ఇవన్నీ ఉంటాయి. అదే సిటీలో అయితే మనకు ఉంటుందో. సో సిటీలో ట్రాఫిక్స్, పక్కన ఇల్లులు ఇలా ఉంటుంది అనమాట. సో పల్లెటూరులో చూసారా ఇలా ఉంది. మా ఇంటికాడ నుంచి, మా టెర్రస్ మీద నుంచి మా వ్యూ ఇది అనమాట. సో మార్నింగ్ అయితే ఇంకా నేను బ్రేక్ఫాస్ట్కి దోశ చట్నీ చేస్తాను మార్నింగ్. ఇంకా అందరికీ ఇదే అనమాట. సో ఇంకా అయితే నేను మీ అందరితో ఈరోజు ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోబోతున్నాను. ఏంటి అంటే, పెద్దలు ఒక మాట చెప్తారు చూసారా, మనము ఎక్కడైనా గుడికి వెళ్ళాలి అనుకుంటే, సో మనం అనుకుంటే అది జరగదు, దేవుడు మనని పిలిస్తేనే మనం వెళ్ళగలము అని ఒక మాట అయితే చెప్తారు. సో నేనైతే ఇది నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను అనమాట. ఎందుకంటే నా లైఫ్లో జరిగాకే, నేను ఆ ఎక్స్పీరియన్స్ అయ్యాకే నేను నమ్ముతున్నాను అనమాట. అది ఏంటి అంటే, మేమైతే యాక్చువల్లీ తిరుపతికి వెళ్ళాలి అని 3 months నుంచి మేము టికెట్స్ ట్రై చేస్తున్నాం. అంటే ఇప్పుడు తిరుపతి వెళ్ళాలంటే మనం 3 months ముందే మనం టికెట్స్ బుక్ చేసుకోవాలి కదా. సో మేము అలా టికెట్స్ని ట్రై చేస్తున్నాం అనమాట. సో వెళ్ళాలి అని మేము అనుకుంటే 3 months నుంచి కంటిన్యూ వాళ్ళు మంత్ ఎండ్కి టికెట్స్ వదులుతారు. కానీ మాది ఏదో ఒక రీజన్స్ వల్ల టికెట్స్ అయితే బుక్ అవ్వట్లేదండి. మేము యాక్చువల్లీ ఫిబ్రవరిలో వెళ్దాం అనుకున్నాం, క్యాన్సిల్ అయింది. మార్చిలో వెళ్దాం అనుకున్నాం, క్యాన్సిల్ అయింది. లాస్ట్ ఫైనల్గా మాకు ఎప్పుడు దొరికిందంటే స్లాట్ వచ్చి ఏప్రిల్లో దొరికిందనమాట మాకు అది స్లాట్. సో ఏప్రిల్కి మేము తిరుపతి వెళ్తున్నాం అనమాట. సో అదే చెప్తున్నాను కదా, దేవుడు మనల్ని ఎప్పుడు రప్పించుకుంటాడు, మనం అప్పుడే వెళ్ళగలము, మనం అనుకున్నప్పుడు వెళ్ళలేము అని. సో మేము అనుకున్నది ఫిబ్రవరి, కానీ మాకు టికెట్స్ ఇప్పుడు దొరికింది ఎప్పుడంటే ఏప్రిల్లో దొరికిందనమాట. సో ఏప్రిల్లో అయితే మేము తిరుపతి వెళ్తున్నాం. సో ఇది నాకు చాలా పెద్ద గుడ్ న్యూస్. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక అనుకున్నాను తిరుపతి వెళ్ళాలి అని అనుకున్నాం అనమాట. సో అనుకున్నట్టే ఈసారి అయితే మేము కొంచెం డిలే అవుతుంది, 2 months డిలే అవుతుంది. కాకపోతే ఫైనల్గా అయితే మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట. అది కూడా నాకు ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి అప్పటికి. నేను టీచర్ వర్క్ చేస్తున్నాను కాబట్టి, సో నాకు రిజల్ట్ ఇవన్నీ ఉంటాయి స్టూడెంట్స్కి అనౌన్స్ చేసి. సో ఎగ్జామ్, స్కూల్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యాక మేము వెళ్తున్నాం అనమాట తిరుపతికి. సో ఈరోజు ఇది అనమాట నా లైఫ్లో గుడ్ న్యూస్. ఇది యాక్చువల్లీ థర్స్డే రోజు, అంటే ఈరోజు లాగ్ థర్స్డే 29 డేట్ అనమాట. సో ఆ రోజు లాగ్ అనమాట. సో ఆ రోజు మేము స్కూల్కి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే, మేము ఉండేది విలేజ్లో కదా. సో మా విలేజ్లో శివ పూజలు ఉన్నాయన్నమాట. సో శివ పూజలు ఉంటే మాకు లోకల్ హాలిడే అనౌన్స్ చేశారు. సో దాన్ని బట్టి మేము వెళ్ళలేదన్నమాట. సో ఆ రోజు మేము ఇంట్లో ఎలా టైం స్పెండ్ చేసామనేది ఈ వీడియో అంతా అదే ఉంటుంది అనమాట. సో నా ఛానల్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో థ్యాంక్ యూ అండి. సో నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడైతే నేను ఈరోజు మెంతికూర వండాను అనమాట. సో మెంతికూర వండాను, సో అదే కలుపుతున్నాను మీ అందరి కోసం. ఫస్ట్ ముద్ద అనమాట, మీకోసమే అనమాట. సో ఇక్కడైతే మీరు ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చూసారా కళ్యాణ్ ఏం అడుగుతున్నాడంటే వాళ్ళ డాడీని, యాక్చువల్లీ వినాయక చవితి ఆల్రెడీ అయిపోయింది కదండి, కానీ మా ఇంట్లో ఈరోజు వచ్చిందనమాట వినాయక చవితి. సో ఈరోజు మీరందరూ మా ఇంటికి వినాయక చవితి సెలబ్రేషన్కి రావాలన్నమాట, ఫెస్టివల్ సెలబ్రేషన్కి. ఎందుకు అంటున్నాను అనుకుంటున్నారా? ఇక్కడైతే మా మను బిజీగా ఫోన్ చూస్తున్నాడు. సో ఇక్కడ మా కళ్యాణ్ వాళ్ళ డాడీ ఏం చేస్తున్నారంటే, ఇక్కడ వస్తుంది చూడండి మీకు అసలైన ట్విస్ట్. వాళ్ళ డాడీ ఇందాక దాకా ఏదో చుడుతున్నారు కదా, అది దేనికోసం అనేది ఇక్కడ మా కళ్యాణ్ తీసుకొస్తున్నాడు చూడండి. మా కళ్యాణ్ అయితే ఈరోజు హాలిడే కదా, సో వాడికి సడన్గా వినాయకుడు ఊరేగింపు చేయాలనిపించిందంట. వాళ్ళ డాడీ హెల్ప్ తీసుకుని ఆ ట్రాలీ ముందు, అది యాక్చువల్ లారీ అనుకుంటాం, ముందు ఇరిగిపోయింది, దాన్ని వాళ్ళు ఇలా వాడుకున్నారు. సో వినాయకుడిని కూర్చోపెడితే సరిపోతే వెనకాల డీజే కావాలి కదా. సో డీజే కింద ఫోన్ని పెట్టాడు అనమాట. ఇందాక వాళ్ళ డాడీ రెడీ చేసింది ఇది. సో వెనకాల పూలు, వినాయకుడు, డీజే ఇవన్నీ సెట్ చేసి ఈరోజు ఊరేగింపంట. సో మీరందరూ దండం పెట్టుకోండి, మీ అందరికీ బాగా జరగాలి అని మా కళ్యాణ్ చెప్తున్నాడు అనమాట ఇక్కడ మీకు.
సో మా బుజ్జి వినాయకుడు బాగున్నాడా, సో మా బుజ్జి వినాయకుడు ఫ్లవర్స్ వెనకాల పడిపోతే నేను తీసి ముందే ఎడుతున్నాను. సో ఇదన్నమాట. సో ఇక్కడైతే మా కళ్యాణ్ ఇంకా డీజే సాంగ్స్ చూస్తున్నాడు. ఇక్కడ నేను మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి అనమాట. మేము ఇక్కడ మా ఇంటికాడ నుంచి కొంచెం డిస్టెన్స్ అనమాట. సో నేను మా మను చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇంకా రాగానే పిల్లలు పడుకునిపోయారు. సో పడుకున్నాక నాకైతే కుకింగ్ అంటే చాలా ఇష్టం అండి. నేను ఇంటికాడ ఉంటే పిల్లలకి ఏదో ఒకటి వెరైటీ చేసి పెడతాను. ఈరోజైతే కళ్యాణ్ బ్రెడ్ ఆమ్లెట్ అడిగాడు. సో కళ్యాణ్ కోసం బ్రెడ్ ఆమ్లెట్ చేసి వాడికి ఇలా కట్ చేసిస్తే ఇష్టంగా తింటారనమాట, కొంచెం కెచప్ వేసిస్తే. సో నేను మీ అందరికీ డౌట్ రావచ్చు నా వీడియోస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని. సో నేను ఉండేది కర్ణాటక అనమాట. కర్ణాటకలో ఎక్కడ అనుకుంటే